కాంగ్రెస్ బీఆర్ఎస్ పై బండి సంజయ్ విమర్శలు ఎక్కుపెట్టారు. డబ్బులతో గెలవాలని కాంగ్రెస్ అటు బీఆర్ఎస్ రెండు పార్టీలు ప్రయత్నం చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. అడ్డగోలుగా డబ్బులు ఖర్చు పెడుతున్నారని ఆయన ఆరోపించారు. ఇక కేసీఆర్ కుటుంబం రాష్ట్రాన్ని నాశనం చేసింది. ఎన్నికల సమయంలో మాత్రమే కేసీఆర్ బయటికి వస్తారని ఆయన విమర్శించారు. ఇచ్చిన ఒక్క హామీ కూడా కేసీఆర్ నెరవేర్చలేదు. అలాగనే తెలంగాణలో రైతులను పట్టించుకోలేదని కూడా ఆయన విమర్శన చేశారు. ఇక పంజాబ్ వెళ్ళి అక్కడ రైతులకు కేసీఆర్ చెక్కులు ఇచ్చారు, కానీ తెలంగాణ రైతుల్ని ఏమాత్రం పట్టించుకోలేదని కూడా బండి సంజయ్ కేసీఆర్పై విమర్శలు చేశారు. అడ్డగోలుగా పైసలు ఖర్చు పెట్టి ఎన్నికల్లో గెలిచే ప్రయత్నం చేస్తారు. ఇలా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఆయన ఏం చేయకుండా స్వయం ప్రకటన మేధావిగా ప్రకటించుకునే ఆయనే అన్ని నేనే చేశాననేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు, తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నాడు. ఇలా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ఎన్నికల ఉద్యమ సమయంలో గాని ఎన్నికల సమయంలో గాని ఏ విధంగా ఊరించుకుంటా మాటలు చెప్పి నమ్మించి మన గొంతు కోసిండో, ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజల బతుకు ఈ విధంగా బర్బాద్ కావడానికి కారణం ఇవాళ కేసీఆర్ కుటుంబం అన్న విషయాన్ని తెలంగాణ సమాజం ఎప్పుడు మర్చిపోదు. ఎన్నికల ముందు ఒక మాట, ఉద్యమ సమయంలో మాట, ముఖ్యమంత్రి అయినాక కనీసము మనం పట్టించుకున్న దాఖలాలు లేవు, మన గురించి మాట్లాడిన దాఖలాలు కనీసం స్పందించేటువంటి ప్రయత్నం చేయలేదు. ఇచ్చిన ఏ హామీని కూడా నెరవేర్చుకునే ప్రయత్నం చేయలేదు. ఇదే కరీంనగర్ జిల్లాకు వచ్చి రైతులు ఇబ్బంది పడ్డప్పుడు ఇదే హెలికాప్టర్లు వచ్చి 10,000 రూపాయలు రైతు అకౌంట్ వేస్తా, రైతుల బాధలను చూసినా కళ్ళారా చూసినా అని చెప్పించి ఏ విధంగా నమ్మించి మోసం చేసి ఢిల్లీ హైదరాబాద్ వెనక మళ్ళా ఒక్క పైసలే, ఇక్కడ రైతులకు పైసలు ఇవ్వలే, ఇక్కడ హామీలు నెరవేర్చలే, ఇక్కడ రుణమాఫీ ఇవ్వలే, ఇక్కడ నష్టపరిహారం ఇవ్వలే, సబ్సిడీలు మొత్తం బంద్ చేసింది. ఇక్కడ రైతులు వడ్ల కుప్పల మీద చచ్చిపోయినా స్పందించలే, రైతుల కొనుగోలు విషయంలో వాళ్ళు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసిండు. ఇక్కడ రైతులను పట్టించుకొని అప్పుడున్నటువంటి కేసీఆర్ పంజాబ్ పోయి మాత్రం 5 లక్షల రూపాయలు చెక్కులు ఇచ్చిన విషయాన్ని తెలంగాణ రైతాంగం కానీ కరీంనగర్ రైతాంగం కానీ మర్చిపోదు. మొత్తం రైతుల నటిలో ముంచి ఇక్కడ పైసలు తీసుకుపోయి పంజాబ్ పెట్టాడు. ఇక్కడ యువతకు ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇవ్వమంటే నోటిఫికేషన్ ఇవ్వలే, దొంగ నోటిఫికేషన్ ఇచ్చిండు. ఆయన్నే నోటిఫికేషన్ ఇచ్చిండు, ఆయన్నే కోర్టుకు పంపిండు, ఆయన్నే స్టేట్ పట్టుకొచ్చిండు. దాన్ని విపక్షాల మీద నెట్టే ప్రయత్నం చేసిండు. లాస్ట్ కు ఎగ్జామ్ నిర్వహించి టీఎస్పీఎస్సీ పేపర్ కూడా లీక్ చేసినట్టు మురుకుడు అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడానికి కారకులైన వ్యక్తి కేసీఆర్. వాళ్ళ మహిళల మీద అత్యాచారం జరుగుతుంటే ఏ రోజు స్పందించిన వ్యక్తి, వాళ్ళని అత్యాచారం ఎవరు చేసిండో వాళ్ళను మతపరంగా కాపాడిన వ్యక్తి అప్పుడున్న ముఖ్యమంత్రి కేసీఆర్. ఎస్సీలకు ఇచ్చిన హామీ నెరవేర్చలే, బీసీలకు ఇచ్చిన హామీ నెరవేర్చలే, ఎస్సీల పోడుభూల సమస్యలు పరిష్కరించలే, అగ్రవర్ణాల్లో పేదలకు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం రిజర్వేషన్ కల్పిస్తే దాన్ని అమలు చేయకుంటే ఇలా భారతీయ జనతా పార్టీ కొట్లాడితే చివరి ముందుకు వచ్చిన విషయాన్ని ఇలా తెలంగాణ సమాజం మర్చిపోదు. ఎప్పుడు కూడా ఇవన్నీ అయినాయి. అద్భుతాలు సృష్టించాక నేనే ఉంటా అని చెప్పి అప్పుడు నమ్మించి ఊరించుకుంటా మాటలు చెప్పి తెలంగాణ యాసతోని తెలంగాణ భాషతోని ఏ విధంగా ఇతరులను తిట్టి ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ కేసీఆర్ కుటుంబం డబ్బులు సంపాదించుకోవడం కోసం మాత్రమే ప్రయత్నం చేసింది. ఇవాళ 5 లక్షల కోట్లు అప్పు చేసింది. వాళ్ళ కేసీఆర్ కుటుంబం ఏ విధంగా ధనికులైపోయారు, తెలంగాణ రాష్ట్రంలో పేదలు ఏ విధంగా